జిల్లా కోర్ట్ సెంటర్‌లో కొన్ని షాప్స్ అనేది సగం వరకు కొట్టేసి డ్రైనేజెస్ అనేది ఫోకస్ చేశారు కదండీ! ఇది ఎలా అనిపిస్తుంది? కావాలని చేసినట్టు అనిపిస్తుందా? లేకపోతే గవర్నమెంట్ మంచి అభివృద్ధి పరంగా ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచన కనపడుతుందా? డ్రైనేజ్ మీద ఫోకస్ మీద పట్టిందా లేదా అంటే ఏంటి? అభివృద్ధి మీద ఫోకస్. ఇలా అడ్డాలు తీయడం వల్ల ట్రాఫిక్ కానీ దేనికైనా మనుషులకైనా ఏదైనా బాగుంటుంది. మరి ఈ ఏరియాలో ఇదివరకు ఎలా ఉండేదండి? ఎంత ఇబ్బంది ఉండేది? ఇప్పుడు డ్రైనేజెస్ ఎయాలని చెప్పి పాల్గొట్టారు కదా! దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఒకప్పుడు ఎలా ఉండేది ఈ ఏరియాలో? ఈ ఏరియాలో ట్రాఫిక్ అంతరాయం ఉండేది. చూస్తే అందరూ అధికారులు వెళ్తున్నారు. ఇక వాళ్ళ మంచి పద్ధతిగా ఇదంతా చేస్తాం బిగిన్ చేశారు. కొంతమంది దీనికి అక్రమంగా పాల్గొట్టేశారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇష్టం వాళ్ళది, అది మనకు అనవసరం. మీకైతే 10 మందికి ఉపయోగపడేలాగా కనబడుతుందంటారా ఇది? 100%. ఉపయోగపడుతుంది. అంటే ఇటుపక్క సాయిబాబు గుడి, ఇటుపక్క కంప్లీట్ సెంటర్ ఇది 4+4 జోన్ ఇది. అంటే మెయిన్లీ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండిద్ది. సో సిటీలో మెయిన్ పాయింట్ లో డ్రైనేజెస్ అనేది ఆకుండా ఉంటే రోడ్డు మీద నీళ్ళు రాకుండా ఉండాలని చెప్పి దీని మీద ఫోకస్ చేశానంటున్నారు ఈ ప్రభుత్వం. నిజమే ఈ మాట కరెక్ట్ అంటారా లేకపోతే రాంగ్ రూట్ లో ఉందా? కరెక్ట్. అయితే ఇంకోటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పెట్టేసేసి రోడ్డుకి అడ్డం పెట్టేసి వాళ్ళని లేదు వీళ్ళని లేదు అధికారులని లేదు మామూలు వాళ్ళని కాదు కుర్రోళ్ళని కాదు అందరూ కూడా వెహికల్స్ ని రోడ్ల మీద పెట్టేస్తాం, అంతరాయం చేస్తాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఒక ఇది లేదు మనిషిలో, మనం ఎక్కడికి వచ్చాము ఎక్కడికి వెళ్తున్నాం అనే ఆలోచన లేదు, అదొకటి. తర్వాత సెల్ ఫోన్లు ఇలా పెట్టుకొని రోడ్లంపటి వెళ్తాం, యాక్సిడెంట్లు, గేదెలు, ఆవులు మొత్తం బోర్డులు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీ బోర్డులు ఇవన్నీ చెత్త అంతా తీసేస్తే హాయిగా ఉంటాం మచిలీపట్నం. అది మీకైతే నమ్మకం ఉందా సార్ రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి పరంగా గవర్నమెంట్ సపోర్ట్ చేసేదని? ఇప్పుడు గవర్నమెంట్ చేసేది 10 మందికి ఉపయోగపడాలని చేస్తుంది. ఇప్పుడు ఇది పగలగొట్టారు కదండి, ఇది 10 మందికి ఉపయోగపడేట్టే కనబడుతుందా మీకు? రోడ్డు మీద ట్రాఫిక్ లేకుండా అందరూ చక్కగా వెళ్ళిపోతారు కదా. మరి వెళ్ళిపోతున్నప్పుడు ఇంక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ట్రాఫిక్ ఆగిపోతే అంతరాయం కదా. ఇప్పుడు మాది ఇక్కడ వరకు ఉంది, మా ఓనర్ అక్కడ వరకు మాకు చాలు అంతే. దాని ముందుకు వచ్చి మేము చేసుకొని ట్రాఫిక్ అంతరాయం చేస్తాం ఎందుకు? ముందే ఆలోచించి మీ ప్లేస్ వరకు మీరు అద్దె పెట్టుకుంటే రాబోయే రోజులు ఎలా ఉండిద్దో తెలియదు అనే ఆలోచనలో ప్రజలకు ఉపయోగపడేది డ్రైనేజెస్ కూడా వేస్తారని చెప్పి ఆలోచనలో ముందే వదిలేసుకుంటే ప్రాబ్లం ఉండేది. అవును, మేము అలా ఉన్నాం కాబట్టి మా పగల కొట్టలా, మాకు డ్రైనేజ్ తీస్తారు కాబట్టి మేము ఇది ఓపెన్ చేసేసాం. పబ్లిక్ న్యూసెన్స్ ఉన్నట్టుగా ఏ షాప్స్ పెట్టుకోకుండా పర్ఫెక్ట్ గా గవర్నమెంట్ రూల్స్ లో ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ప్రాబ్లం ఉండదు. గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ అనేది కరెక్ట్ అనిపిస్తుంది 100%.